ఏ శుభకార్యానికైనా శుభారంభం గారు ఇంత అంటే మోడ్రన్ మహాలక్ష్మి అంటారు కదా, ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. తెలుగులో నాకు తెలిసి మెగాస్టార్ గారితో స్టాలిన్, ఒక 10 years గ్యాప్ తర్వాత అజ్ఞాతవాసి తమ్ముడితో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఎందుకంటే తెలుగు మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటున్నారా, లేకపోతే తమిళ్లో బిజీ అయ్యి రావట్లేదా? సినిమా అయితే ఓవర్ ద ఆల్ మీరు చూస్తే తమిళ సినిమా కూడా నేను అంత చేయట్లేదు. ఓకే, ఐ థింక్ ఇన్ పెళ్లి అయ్యి 25 years అవుతుంది ఇప్పుడు. సో ఇన్ 25 years హార్డ్లీ ఒక 10-12 సినిమా చేశాను అంతే అంతే అంతే. ఓకే, తమిళ్ తెలుగు అన్ని కలిసి, తమిళ్ తెలుగు మలయాళం. సో కన్నడ చూస్తే ఐ థింక్ కన్నడ ఆల్మోస్ట్ 15 years ఒక సినిమా కూడా చేయలేదు నేను కన్నడలో. రీజన్ ఏముందా? లేదండి, నేను సినిమా చేయాలంటే ఐ నీడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, ఊరికి నేను వస్తున్నాను, ఒక పెద్ద సినిమా ఉంది, దాంట్లో ఒక సీన్ కి వచ్చారు, 2 సీన్ కి వచ్చారు, ఒక పార్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఉన్నారు. తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, పత్తలే పదునోన్, లైక్ నాట్ ద 11th among the 10th crowd. ఓకే, సో నాట్ ది 11th man among the crowd of 10. ఓకే, దాని బదులు ఖాళీగా ఉండటం, పని చేసుకోవడం బెటర్ అంతే. ఏదైనా సినిమా అయితే మంచి సినిమా ఉండాలి, పెద్ద సినిమా ఉండాలి, క్యారెక్టర్ మంచిది ఉండాలి. క్యారెక్టర్ అయితే ఒక త్రూ అవుట్ ద సినిమా ఉండాలి అని అవసరం లేదు, కానీ ఒక 4 scenes అయితే కూడా ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ సీన్స్. మీరు సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఖుష్బు గారు ఆ సీన్ చేశారు చూడండి, సూపర్ గా ఉంది, అలా ఉండాలి నాకు. అందుకంటే ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ద సినిమా. ఐ డూ. అన్ఫార్చునేట్లీ నాకు తెలుగులో అంత మంచి ఆఫర్స్ రాలేదు. అజ్ఞాతవాసి వచ్చింది, తర్వాత ఆడవాళ్ళకి మీకు జోహార్లు అది వచ్చింది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే నేను చేస్తాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అంత రాలేదు. ఓకే, సో అప్పుడు దాకా హీరోయిన్ గా అతనికి చేసి ఒక్కసారిగా ఆ సినిమాలో ఆ హీరోకి అక్కగా చేయాలన్నప్పుడు లేదండి, చిరంజీవి గారితో ఇంతవరకు నేను హీరోయిన్ గా యాక్ట్ చేయలేదండి. మిగతా హీరోస్ తో ఓకే, ఆ టైం ఆ పీరియడ్ 80s హీరోయిన్ కదా. బట్ అలా ఏంటారు కాదు, క్యారెక్టర్ మంచిది ఉంది అంతే కదా. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందుకంటే చేశాను. బట్ దట్స్ వై దేర్ వాస్ అ లాంగ్ గ్యాప్ ఆల్సో, బికాజ్ ఐ డిడ్ంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, దట్ ఎవ్రీథింగ్ కమ్స్ మై వే. ఓకే, డబ్బు కోసం ఒక సినిమా చేయాలి అంత పరిస్థితి నాకు లేదు. సో ఐమ్ లైక్, ఇఫ్ ఐ డూ అ సినిమా చేయాలంటే, ఎస్ ఐఎమ్ ఎన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్, ఐ డోంట్ కమ్ చీప్. I'm very open about it. I am an expensive artist. Okay. My remuneration is pretty high. My Hyderabad lo shooting aithe nenu intlo untanu, but I have my perks. Pretty high ante per day ki 10 lakhs untunda? I'm not going to disclose what I charge, but na producers ki telusu. Oh. So తర్వాత అన్ని ఇయర్స్ తర్వాత తమ్ముడితో చేసినప్పుడు ఎలా ఉంది? అంటే ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి చిరంజీవి లేదండి, 80s ఫ్రెండ్స్ ఉన్నావు కదా. అండ్ అప్పుడు చిరంజీవి గారితో పని చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఆఫ్ అందరూ కలిసి. త్రిష వాజ్ దే, సో షీ ఈస్ అ ఫ్రెండ్, సో ఇట్ వాస్ వెరీ ఫన్. పవన్ గారు అయితే హీస్ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే, సో ఎక్కడైనా ఉంటే సెట్ లో ఉంటే కూడా మీరు హలో చెప్తే హలో చెప్తారు అంతే. బట్ అదర్వైజ్ హీ డజంట్ ఈవెన్ టాక్. ఆయన ఒక కార్నర్ లో కూర్చుంటారు. సో మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఒక సీన్ ఉంది, ఒక క్లైమాక్స్ సీన్ ఉంది, మేడం ఒకసారి రిహర్సల్ చేయొచ్చా, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ పవన్ గారు ఆల్సో. బట్ అఫ్ కోర్స్ ఐ మీన్ ఐ డోంట్ నో హిమ్ వెరీ వెల్. సో మీరు కూడా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, కలిసే వరకు కొంచెం కష్టం, కనెక్ట్ అయిన తర్వాత ఐ లైక్ టు మెయింటైన్ మై డిస్టెన్స్. ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓకే, అంతే. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన విజన్ మీరు చాలా స్పీచ్లు వినుంటారు కాబట్టి ఏమనిపించింది అజ్ఞాతవాసి టు డిప్యూటీ సీఎం? I think he always had a vision. And what I like about Pavan Garu is he's a very very honest person. మనసులో ఒకటి పెట్టుకొని నోటి మీద ఇంకో మాట ఉంది అలాంటి కాదు, మనసులే ఉంది, that is what is on his lips. Okay, so very honest person is what I have seen. So and that is what comes across even in his speeches lo kuda ayana maatladinappudu adi you can make that out that he is a very very honest person. Okay, so I like that quality in him. Okay,